సరస్వతీదేవి గుణంలో సీతాదేవి. భువన ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ అమ్మాయి. గారాబం చేసే అమ్మా నాన్నలు, అల్లరి చేసే తమ్ముడు, వీకెండ్లు సినిమాలు, రోజంతా కబుర్లు, ఇలా ఆనందంగా గడుపుతున్న వాళ్ళ జీవితాలలోకి ఎదుర్కోలేని కష్టాలు వచ్చాయి. ఒకరోజు భువన వాళ్ళ అమ్మా నాన్న, తమ్ముడు బయటికి వెళ్ళొస్తుండగా యాక్సిడెంట్ అయింది. వాళ్ళ ముగ్గురు చనిపోయారు. భువన అనాథ అయిపోయింది. అప్పుడే తెలిసింది ఏంటంటే భువన వాళ్ళ నాన్నకి అప్పులు ఉన్నాయని. అప్పటికే 3 నెలలు ఇంటి రెంట్ కట్టలేదని చెప్పి ఇంటి ఓనర్ బయటికి గిట్టేశాడు. కష్టంలో తోడుండాల్సిన వాళ్ళు మాకేమవసరం అంటూ తనని వదిలేశారు. చుట్టాలు పట్టించుకోవడం లేదు, ఫ్రెండ్స్ దగ్గర కూడా రానివ్వలేదు. తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే తనకు తెలిసిన ఒక అంకుల్ని ఆటో అడిగింది. ఆటో నడుపుతూ కొందరు అప్పులు తీర్చేసింది. అలా నడుపుతున్న క్రమంలో ఒకరోజు తన ఆటో ఒకడు దొంగలించాడు. ఆ అంకులు, నిన్ను నమ్మి ఆటో ఇస్తే ఇలా పోగొడతావా? నాకు ఆటో అయినా తిరిగి తెప్పించు, లేదంటే నా డబ్బులైనా ఇవ్వు, లేదంటే నీ మీద పోలీస్ కేసు పెడతా అంటూ బెదిరించాడు, అవమానించాడు. తను ఒక పార్కులో కూర్చొని ఏడుస్తూ ఇలా ఉంది. ఎవరైతే నన్ను అవమానించారో, ఎవరైతే నన్ను మధ్యలో వదిలేశారో వాళ్ళందరికీ నేను బుద్ధి చెప్పాలి, ఎలా 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 అంటూ ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తనకు న్యూస్ పేపర్ దొరికింది. ఆ న్యూస్ పేపర్లో ఈ దుకాణం అమ్మబడును అని ఉంది. వెంటనే ఆ దుకాణం కాడికి వెళ్ళి, నేను ఈ దుకాణం కొంటా, వీటి డబ్బులు నెల నెలకి తీస్తా అని అంది భువన. అప్పుడు ఆ షాప్ ఓనర్, ఆడపిల్లవి నువ్వేం చేస్తావు, పైగా చిన్నపిల్లవి అని అన్నాడు. అప్పుడు భువన ఇలా అంది, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మదేవి వీళ్ళు ఆడవాళ్ళు కదా, చరిత్ర సృష్టించలేదా అని అంది. అతను అది షాప్ ఇచ్చాడు. కొద్ది రోజులు లాస్లే వచ్చాయి, సరిగా నడవలేదు. అప్పుడు తను 1/1 ఆఫర్ అంటూ మొదలుపెట్టింది. కొద్దిగా సేల్ అయ్యాయి, కస్టమర్స్ వస్తూ ఉన్నారు. కొద్ది నెలల తర్వాత షాప్ గ్రో అయింది. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసింది. సక్సెస్ అంటే ఇది. నువ్వు నీ గెలుపు ఎలా ఉండాలంటే, నిన్ను వద్దు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు నీ కోసం వెయిట్ చేస్తూ, ఎదురు చూస్తూ బ్రతికేయాలి. నీ వల్ల కాదు అన్నోళ్ళు, అరే వీడియోలో సక్సెస్ అయ్యాడు, అరే ఈమెయిల్ సక్సెస్ అయిందటు షాక్ అవ్వాలి. కష్టం వచ్చిందని వెనకడుగు వేయకు, దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళు. అలా దాటలేనప్పుడు నువ్వు ఎలా ఎదుగుతావు, ఎలా గెలవగలుగుతావు? గెలుపు ఊరికే రాదు, కష్టం దాటితేనే, ఫెయిల్యూర్స్ని తట్టుకుంటేనే ఏ రంగంలో అయినా గెలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.